Ropes Organization, Vocart Foundation Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Petapanjani Mandals, Chittor District, Andhra Pradesh. Dana Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan. I am going to teach mathematics. Ee roju video lo manam 10th class syllabus examination kante SA1 exam ki వచ్చేటటువంటి లెసన్స్ ఏవేవి అనేటటువంటి కాన్సెప్ట్ తో పాటు ప్రతి లెసన్ ని అంటే దాంతో పాటు లెసన్ వైజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఎగ్జామ్ కి వచ్చేటటువంటి లెసన్స్ ఏవేవి అంటే కాన్సెప్ట్స్ ఏవేవి అంటే ఫస్ట్ లెసన్ రియల్ నెంబర్స్ వస్తుంది, తర్వాత సెట్స్ వస్తుంది, తర్వాత పాలినోమియల్స్ తర్వాత సిమిలర్ ట్రయాంగిల్స్, నెక్స్ట్ 10th చాప్టర్ మెన్సురేషన్, ఆ తర్వాత మెన్సురేషన్ 11th చాప్టర్ ట్రిగ్నామెట్రీ, ఆ తర్వాత 14th చాప్టర్ స్టాటిస్టిక్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మెన్సురేషన్ లెసన్ టోటల్గా లేదు, ఫస్ట్ ఎక్సర్సైజ్ మాత్రమే. ఓకే, ఎక్సర్సైజ్ నంబర్ 10.1 మాత్రమే మనకు రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? అది మనకి ఎగ్జామినేషన్ సిలబస్. మిగతా లెసన్స్ అన్నీ కూడా మీకు టోటల్గా రావడం జరుగుతుంది. రియల్ నెంబర్స్ మీరు టోటల్గా ప్రిపేర్ అవ్వాలి, సెట్స్ టోటల్గా ప్రిపేర్ అవ్వాలి, పాలినోమియల్స్ టోటల్గా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత సిమిలర్ ట్రయాంగిల్స్ టోటల్గా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత మీకు ట్రిగ్నామెట్రీ అండ్ స్టాటిస్టిక్స్ కూడా మీకు టోటల్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా? సరే, ఇప్పుడు లెసన్ వైజ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి అయితే ఈ వీడియో నుంచి మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో రియల్ నెంబర్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఈ ఇయర్ వచ్చేటటువంటి వీడియోస్లో రియల్ నెంబర్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సెట్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఎక్సర్సైజ్ వీడియోస్ మాత్రమే రావడం జరిగింది. మిగతా ఎక్సర్సైజెస్ వీడియోస్ మీకు తర్వాత వస్తాయి. మిగతా ఎక్సర్సైజెస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఇప్పుడు వచ్చేటటువంటి SA1 సిలబస్కి సంబంధించినటువంటి వీడియోస్లో నేను యాడ్ చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో పాలినోమియల్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది అండ్ రిమైనింగ్ లెసన్స్ అన్నీ కూడా మీకు అలానే వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ మనకు రియల్ నెంబర్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ వీడియోలో రియల్ నెంబర్స్కి సంబంధించినటువంటి ఏ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అంటే మీకు మెయిన్గా రియల్ నెంబర్స్లో మీకు జనరల్ క్వశ్చన్స్ అంటే ఈ జనరల్ క్వశ్చన్స్ ఏంటి అనే డౌట్ అయితే చాలామందికి రైజ్ అయి ఉంటుంది అనమాట. ఈ జనరల్ క్వశ్చన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్లో మీకు రియల్ నెంబర్స్ వచ్చింది, 9th క్లాస్లో రియల్ నెంబర్స్కి రిలేటెడ్గా 9thలో కూడా ఫస్ట్ లెసన్ రియల్ నెంబర్సే ఉంది. ఆ 9th క్లాస్లో మీరు కొన్ని విషయాలు నేర్చుకున్నారు రియల్ నెంబర్స్కి సంబంధించి. సో 9th క్లాస్లో రియల్ నెంబర్స్కి 8th క్లాస్లో చెప్పినటువంటి రేషనల్ నెంబర్స్ అంటే అక్కడ కూడా ఫస్ట్ లెసనే. ఆ రేషనల్ నెంబర్స్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ 9thలో రియల్ నెంబర్స్లో రావడం జరిగింది. ఓకేనా? 7th క్లాస్లో వచ్చినటువంటి ఫ్రాక్షన్స్, డెసిమల్స్ అండ్ ఇంటీజర్స్ కూడా తీసుకోవచ్చు మీరు. సో దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ 8thలో రేషనల్ నెంబర్స్ రావడం జరిగింది. సో 6th క్లాస్లో వచ్చినటువంటి ఇంటీజర్స్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ ఇవన్నీ 7thలో రావడం జరిగింది. అంటే మీరు 6thలో మీరు ఏదైతే నేర్చుకుంటారో ఇంటీజర్స్, హోల్ నెంబర్స్, నోయింగ్ అబౌట్ నెంబర్స్ ఇవన్నీ కూడా దీనికి రిలేటెడ్ 7th క్లాస్, 7thకి రిలేటెడ్ 8th క్లాస్, 8thకి రిలేటెడ్ 9th, 9thకి రిలేటెడ్ 10th క్లాస్ అన్నమాట. అంటే ఈ బేసిక్స్ అనేవి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మ్యాక్సిమం అవి 10th సిలబస్లో లేని ఉంటాయి, కానీ ఈ లెసన్కి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. వాటిలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏమి అంటే డెసిమల్ ఫార్మ్స్ ఆఫ్ రేషనల్ నంబర్స్. సో 10th క్లాస్లో వచ్చింది, కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 9thలో కూడా ఉందన్నమాట. 9th నుంచే స్టార్ట్ అయింది యాక్చువల్గా. వాట్ ఈస్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్? సో రేషనల్ నెంబర్ యొక్క డెసిమల్ ఫార్మ్ ఏంటి అంటే రేషనల్ నెంబర్కి 2 రకాల డెసిమల్స్ రావడం జరుగుతుంది.
ఒకటేమో టర్మినేటింగ్ డెసిమల్, ఇంకొకటేమో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఓకేనా, టర్మినేటింగ్ డెసిమల్ ఒకటి, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఒకటి. ఓకేనా, సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే, a number representing a terminating decimal, then it is what number? Rational number. Terminating decimal aina, non terminating recurring decimal aina rational number ne represent cheyadam jarugutundi. Ala kaakunda non terminating non recurring decimal eppudaithe vastundo that represents an irrational number. ఓకే, దీన్ని బేస్ చేసుకొని కొన్ని రకాల క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇప్పుడు 12.3648 అని రాస్తారు. సో ఇట్ ఈస్ డాష్ నంబర్, రేషనల్ ఆర్ ఇర్రేషనల్. ఓకేనా, సో వాట్ టైప్ ఆఫ్ డెసిమల్ దిస్ ఈస్? టర్మినేటింగ్ డెసిమల్, కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ఏ రేషనల్ నంబర్. అలా కాకుండా 16.3648 3648 3648 అండ్ సో ఆన్ అని ఇస్తారు. మీరు కానీ బాగా అబ్జర్వ్ చేస్తే 3648 అనేది ఒక ఆర్డర్లో రిపీట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అండ్ అట్ ద సేమ్ టైం రికరింగ్ డెసిమల్. సో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అనేవి దట్ ఈజ్ ఆల్సో రిప్రజెంట్స్ రేషనల్ నెంబర్. ఇలాంటి ఒక నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ మీకు ఇచ్చి మీకు అది ఏ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది చెప్పండి అని అడుగుతారు. సో ఈ దిస్ ఈజ్ ఆల్సో రిప్రజెంట్స్ ఏ రేషనల్ నెంబర్. అలా కాకుండా రీసెంట్గా కూడా మీరు ఎగ్జామ్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. సో 12.120 1200 1200 120000 అండ్ సో ఆన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. పోనీ ఒక ఆర్డర్లో రిపీట్ అవుతుందా అంటే ఒకసారి 120 తర్వాత 1200 12000. సో సేమ్ ఆర్డర్ అనేది లేదు కాబట్టి ఇది నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. సో దిస్ వన్ రిప్రజెంట్స్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఆ విధంగా డెసిమల్ ఫార్మ్స్ని బేస్ చేసుకొని మనకు ఈ విధంగా అడగడం జరుగుతుంది అనమాట. లేదు అంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో 9/15 రిప్రజెంట్స్ వాట్ నెంబర్, వాట్ టైప్ ఆఫ్ డెసిమల్? టర్మినేటింగ్ డెసిమలా, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమలా అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 9/15, 9ని 15ని 3 3s are 3 5s are 3/5 అయితే మనకు రావడం జరిగింది. డినామినేటర్ని మీరు అప్లై చేసినట్లయితే 2n ఇంటూ 5m ఫామ్లో ఉంది. 5ని ఏమని రాసుకోవచ్చు? 2/0 ఇంటూ 5/1 అని అయితే రాయొచ్చు కదా. సో కాబట్టి ఇట్ హ్యాజ్ టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా, ఈ విధంగా క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడగడం జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా 7/50 వితౌట్ డూయింగ్ యాక్చువల్ డివిజన్, డివైడ్ చేయకుండా ఈ నెంబర్కి డెసిమల్ ఫైండ్ అవుట్ చేయండి అని అయితే అడగడం జరుగుతుంది. మీరు 50కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 50 2 25s are, నెక్స్ట్ 5 5s are, 5 1s are. సో 7/2 ఇంటూ 5/2 కాబట్టి 2కి కూడా ఇంటూ 2 చేసినట్లయితే 2/2, 2కి ఇంటూ 2, న్యూమరేటర్ కూడా ఇంటూ 2, 7 2s are 14, 2/2 ఇంటూ 5/2 దట్ ఈస్ 14/2/2 ఇంటూ 100 దట్ ఈస్ 0.14. ఈ విధంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత డైరెక్ట్ క్వశ్చన్గా మీకు యూక్లిడ్ డివిజన్ లెమ్మా, వాట్ ఈజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా 1 మార్క్కి ఇంపార్టెంట్. వాట్ ఈజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అని అడిగినప్పుడు యూక్లిడ్ డివిజన్ లెమ్మా సింపుల్గా నోట్ చేసేసేయండి. ఏంటంటే మీకు అందరికీ తెలుసు A ఈజ్ ఈక్వల్స్ టు BQ ప్లస్ R. ఓకే, A ఈజ్ డివిడెండ్ అండ్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు R లెస్ దెన్ B. ఇది రాయడం మర్చిపోవద్దండి. ఓకే, సో ఇక్కడ ఏ ఏంటి? డివిడెండ్, బి డివైజర్, క్యూ కోషంట్, ఆర్ రిమైండర్. అవన్నీ కూడా మీరు మెన్షన్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పేజ్ నెంబర్ 3. పేజ్ నెంబర్ 3లో మీకు ట్రై దిస్ ఉంది కదా, సారీ డూ దిస్ ఉంది కదా. ఫైండ్ క్యూ అండ్ ఆర్ ఫర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ A and B సాటిస్ఫైయింగ్ A ఈక్వల్ టు BQ ప్లస్ R. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని కూడా ఇవే క్వశ్చన్స్ రావచ్చు, ఈ క్వశ్చన్ మోడల్ క్వశ్చన్స్ కూడా రావచ్చు అన్నమాట. కాబట్టి ఈ క్వశ్చన్స్ని నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఒకసారి మీరు చూడండి. ఆ తర్వాత
ఇవి ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ డివిజన్ లెమ్మా అప్లై చేసి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి అని అడగడం ఐదర్ 1 మార్క్ క్వశ్చన్ లేదు అంటే 2 మార్క్స్ క్వశ్చన్. మోస్ట్లీ 1 మార్క్ క్వశ్చన్గా అడగడం జరుగుతుంది. చెప్పాను కదా, ఈ డూ దిస్ ట్రై దిస్ మీకు ఎక్కువ ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మీకు 1 మార్క్ క్వశ్చన్స్లో యూజ్ అవుతాయి. అంటే అవే క్వశ్చన్స్ వస్తాయని నేను గ్యారంటీగా చెప్పలేను, కానీ ఆ మోడల్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మీరు ఈ డూ దిస్ ట్రై దిస్ ఈ క్వశ్చన్స్ని మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి ఎవరైతే స్టూడెంట్స్ 100 మార్క్స్కి ఏం చేస్తున్నారో. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హెచ్సిఎఫ్ బై యూజింగ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. సో ఆ తర్వాత ఎక్సర్సైజ్ నెంబర్ 1.1లో ఫస్ట్ క్వశ్చన్ కూడా అదే డూ దిస్ టైప్. తర్వాత సెకండ్ క్వశ్చన్ నుంచి 5th క్వశ్చన్ వరకు ఎక్కువగా మనకి 4 మార్క్స్కి కానీ 8 మార్క్స్కి కానీ ఇంపార్టెంట్ అనమాట. వీటిలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యూక్లిడ్ డివిజన్ లెమ్మా టు షో దట్ 4th క్వశ్చన్ మీకు ఎక్కువగా 8 మార్క్స్ క్వశ్చన్కి ఇంపార్టెంట్. మిగతా 2nd, 3rd, 5th ఐదర్ 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ రెండిటికి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత మీకు ఆ తర్వాత హౌ టు ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అప్లై చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయండి అనేటటువంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఎక్కువగా మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్లో అడగడం జరుగుతుంది అండ్ 1 మార్క్ క్వశ్చన్స్లో కూడా రావడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ డూ దిస్ నుంచి ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, ఎక్సర్సైజ్ నెంబర్ 1.2లో కూడా అండ్ అట్ ద సేమ్ టైం చూడండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు మీకు 1 మార్క్లో అడగడం జరుగుతుంది. ఒక నెంబర్ మీకు ఇచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫైండ్ అవుట్ చేయండి అని అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ పర్టికులర్ క్వశ్చన్స్ని మీరు ఎలా ప్రిపేర్ అవుతారు, 1 మార్క్ 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అన్న వాటిని మీరు ఎలా ప్రిపేర్ అవుతారంటే ఆ క్వశ్చన్స్ ఇచ్చినా మీరు సాల్వ్ చేయగలగాలి. ఆ మోడల్లో నెంబర్స్ చేంజ్ చేసి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు సాల్వ్ చేయగలగాలి. ఆ తర్వాత చూడండి, థర్డ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. చెక్ వెదర్ 6 పవర్ n కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0 ఫర్ ఎనీ న్యాచురల్ నంబర్ n. ఓకే, 2 మార్క్స్కి ఇంపార్టెంట్. 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ కూడా 2 మార్క్స్కి ఇంపార్టెంట్. 6th క్వశ్చన్ చూసారు కదా, 6th క్వశ్చన్ మీకు 1 మార్క్కి ఇంపార్టెంట్. 6 పవర్ 100లో లాస్ట్ డిజిట్ మీన్స్ యూనిట్స్ ప్లేస్ డిజిట్ ఆర్ వన్స్ ప్లేస్ డిజిట్. తెలుగు మీడియం వాళ్ళకైతే ఒకట్ల స్థానం. సో 6 పవర్ 100కి ఎక్స్పాన్షన్ చేస్తే ఒకట్ల స్థానంలో ఏమొస్తుంది, 6కి పవర్లో మీరు ఏ పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నా సరే వన్స్ ప్లేస్లో మనకి 6 వస్తుంది. ఓకే, 1 మార్క్కి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇదే క్వశ్చన్ వస్తుందని నేను చెప్పను, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 6 పవర్ 25 అని అడుగుతారు. పవర్లో ఎంత ఉన్నా సరే లాస్ట్ డిజిట్ ఈస్ 6 ఓన్లీ. ఓకేనా, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్లో మీకు ఎక్కువగా అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏంటి అంటే వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ చేయకుండా ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్స్కి ఎలాంటి డెసిమల్ వస్తుంది. రేషనల్ నెంబర్స్కి 2 టైప్స్ ఆఫ్ డెసిమల్ వస్తుందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకటి టర్మినేటింగ్, ఇంకొకటి ఏమో నాన్ టర్మినేటింగ్ రికరింగ్. ఓకే, మరి టర్మినేటింగ్ ఎలాంటి సిచ్యువేషన్లో వస్తుంది, నాన్ టర్మినేటింగ్ ఎలాంటి సిచ్యువేషన్లో వస్తుంది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, అది కూడా డివైడ్ చేయకుండా. సో ఎప్పుడైతే క్వశ్చన్లో డివైడ్ చేయకుండా అని అడిగారో మీరు డివిజన్ అనేది అసలు చేయకూడదు అనమాట. ఓకేనా, జస్ట్ డినామినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో ఉన్నట్లయితే ఇట్ హ్యాస్ టర్మినేటింగ్ డెసిమల్. 2 పవర్ n ఇంటూ 5 పవర్ m ఫామ్లో లేనట్లయితే ఇట్ హ్యాస్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని అయితే మనము చెప్పచ్చు. ఆ తర్వాత చూడండి, ఈ థర్డ్ క్వశ్చన్ ఉంది చూసారా, ఇది 1 మార్క్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. థీరం నెంబర్ 1.2 అని ఇవ్వడు కానీ ఫైండ్ ద డెసిమల్. ఇక్కడ చూడండి, సెకండ్ క్వశ్చన్కి థర్డ్ క్వశ్చన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే సెకండ్ క్వశ్చన్లో ఎలాంటి డెసిమల్ వస్తుందో చెప్తే సరిపోతుంది. ఇదంతా కూడా మీరు క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడం బట్టి ఉంటుందన్నమాట. ఎలాంటి డెసిమల్ వస్తుంది, టర్మినేటింగ్ డెసిమల్ వస్తుందా, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ వస్తుందా చెప్తే సరిపోతుంది. ఆ డెసిమల్ నెంబర్ ఇక్కడ అవసరం లేదు. అదే ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఏంటంటే డివైడ్ చేయకుండా ఆ డెసిమల్ నెంబర్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలి.
ఓకేనా, ఇది 1 మార్క్కి అండ్ 2 మార్క్స్కి కూడా ఇంపార్టెంట్, మోస్ట్లీ 2 మార్క్స్కి అడుగుతూ ఉంటారు ఈ మోడల్ క్వశ్చన్స్. ఓకే, అండ్ ఈ 4th క్వశ్చన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా మీకు 1 మార్క్కి అడుగుతారు అనమాట. సో ఈ డెసిమల్ నెంబర్ ఏ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది? ఓకే, రేషనల్లా ఇర్రేషనల్లా? ఆ డెసిమల్ నెంబర్ని చూస్తే మీకు అర్థమవుతుంది టర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ఏ రేషనల్ నెంబర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ ఆబ్వియస్లీ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ చూడండి నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ రేషనల్ నెంబర్. ఓకేనా, కొన్ని సార్లు మాత్రమే కొన్ని టర్మినేటింగ్ డెసిమల్స్ ఇచ్చి వాటి p/q ఫామ్ ఫైండ్ అవుట్ చేయమంటారు, కొన్ని నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ఇచ్చి వాటి p/q ఫామ్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. టర్మినేటింగ్ డెసిమల్స్ ఇచ్చి p/q ఫామ్ అంటే మీరు చేయగలుగుతారు, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ఇచ్చి p/q ఫామ్ అంటే ఆ మెథడ్ అనేది మీరు చదివిన 8th క్లాస్ అండ్ 9th క్లాస్ సిలబస్లో ఉంది. అంటే ఇచ్చినటువంటి డెసిమల్ని ఎక్స్గా తీసుకొని ఎన్ని డెసిమల్స్ అయితే రిపీట్ అవుతుంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెసిమల్ రిపీట్ అవుతుంటే ఇంటూ 10, 2 డెసిమల్స్ రిపీట్ అవుతూ ఉంటే ఇంటూ 100, 3 డెసిమల్స్ రిపీట్ అవుతూ ఉంటే ఇంటూ 1000. ఈ విధంగా అయితే మీరు రాయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి మీరు వాటన్నిటిని ఒకసారి చెక్అవుట్ చేయండి. లేదు అంటే 9th క్లాస్ సిలబస్లో నేనే మీకు ఫస్ట్ లెసన్ ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ కంప్లీట్ చేసిన పోర్షన్లో మీకు ఒక నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్కి p/q ఫామ్ ఎలా రాయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, సో ఈ నెక్స్ట్ వచ్చేటటువంటి కాన్సెప్ట్స్ ఎక్కువగా మీకు 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. వీటిల్లో ఎగ్జాంపుల్ నెంబర్ 10 ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్. ఓకేనా, ఎగ్జాంపుల్ నెంబర్ 9 అనేది 2 మార్క్స్కి ఇంపార్టెంట్. అదేవిధంగా ఎగ్జాంపుల్ నెంబర్ 8 అనేది మీకు 4 ఆర్ 8 రెండింటికి మీరు ఇంపార్టెంట్గా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, అదేవిధంగా చూడండి, షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్, ఇది 8 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ నెంబర్ 1.4లో ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ రెండింటికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట, మిగతా అన్ని క్వశ్చన్స్ కూడా. సో ఎవరైతే స్టూడెంట్స్ పాస్ అయితే చాలు అనుకుంటారు కదా, వాళ్ళు ఈ క్వశ్చన్స్ బాగా నేర్చుకోండి ఈ చాప్టర్లో. ఆ తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ లాగరిథమ్స్ లేక ఎంటర్ అవ్వడం కన్నా మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాగరిథమ్స్ అనేది మీరు బాగా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగరిథమ్కి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ కూడా మీరు బాగా నేర్చుకొని ఉండాలి. నేర్చుకోవడం మాత్రమే కాదు, ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి లాగరిథమ్కి సంబంధించి ఏ ఫార్ములా అప్లై చేయొచ్చు అనేటటువంటి నాలెడ్జ్ మీకు ఉండాలన్నమాట. మరి ఈ నాలెడ్జ్ ఎలా వస్తుంది అంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ద్వారా మీకు ఐడియా అనేది డెవలప్ అవుతుంది, ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. అని చెప్పిన క్లాసెస్ అన్నింటినీ కూడా మీరు నీట్గా విని ఉండాలి. వినిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం బేస్ చేసుకొని మీకు ఆ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలనే ఒక ఐడియా అనేది మీకు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో దీన్ని బేస్ చేసుకొని వచ్చే క్వశ్చన్స్ ఎక్కువగా కూడా ఈ డూ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఈ డూ దిస్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేయరు ఈ క్వశ్చన్స్ వస్తాయని, బట్ ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ట్రై దిస్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేటటువంటి డూ దిస్ క్వశ్చన్స్, నెక్స్ట్ ట్రై దిస్. ఈ డూ దిస్ క్వశ్చన్స్లో ఎక్కువగా నేను ఐడెంటిఫై చేసిన క్వశ్చన్స్ ఏమిటంటే ఈ డూ దిస్లో ఈ 4th క్వశ్చన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కువసార్లు రావడం జరిగింది. దాంతోపాటు ఈ ట్రై దిస్లో ఉండేటటువంటి 4 క్వశ్చన్స్లో చాలాసార్లు చాలా ప్రాక్టీస్ టెస్ట్లలో అడగడం జరిగింది అండ్ గవర్నమెంట్ పెట్టినటువంటి పేపర్స్లో కూడా అడగడం జరిగిందన్నమాట. కాబట్టి ఈ క్వశ్చన్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు అంటే ఈ క్వశ్చన్స్ ఇచ్చినా సాల్వ్ చేయగలగాలి, ఆ క్వశ్చన్స్లో నెంబర్స్ చేంజ్ చేసి ఇచ్చినా సరే మీరు సాల్వ్ చేయగలగాలి. ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎగ్జాంపుల్ నెంబర్ 11 చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా ఎగ్జాంపుల్ నెంబర్ 12 కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఎగ్జాంపుల్ నెంబర్ 13, ఎగ్జాంపుల్ నెంబర్ 14 ఈ ఎగ్జాంపుల్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఎక్సర్సైజ్ నెంబర్ 1.5లో ఈ ఫస్ట్ క్వశ్చన్ని బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా 1 మార్క్కి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ రెండింటికి ఇంపార్టెంట్ అన్నమాట. సో థర్డ్ క్వశ్చన్ 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. సో 4th క్వశ్చన్ మీకు
2 మార్క్స్కి అండ్ 1 మార్క్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అదేవిధంగా చూడండి 5th క్వశ్చన్ మీకు 4 మార్క్స్కి ఇంపార్టెంట్, 6th వన్ కూడా 6th వన్ 8 మార్క్స్కి ఇంపార్టెంట్ అన్నమాట, 7th వన్ 8 మార్క్స్కి ఇంపార్టెంట్, 8th వన్ 4 మార్క్స్కి 8 మార్క్స్కి ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు 8th క్వశ్చన్ ఎప్పుడైతే నేర్చుకుంటారో 8th క్వశ్చన్ని బేస్ చేసుకొని ఈ ఎగ్జాంపుల్ నెంబర్ 13 అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి 8th క్వశ్చన్ని ఏ మోడల్లో అయితే ఉందో ఆ ఎగ్జాంపుల్ నెంబర్ 13 కూడా అదే మోడల్ అనమాట. 4 మార్క్స్కి ఈ రెండింటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. 9th క్వశ్చన్ ఇప్పటికీ 1 or 2 టైమ్స్ అడగడం జరిగింది. సో ఎందుకైనా మంచిది మీరు 2 మార్క్స్కి బాగా నేర్చుకోండి. ఇవి మనకు రియల్ నెంబర్స్ నుంచి వచ్చేటటువంటి 1 మార్క్కి 2 మార్క్స్కి 4 మార్క్స్కి అండ్ 8 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎవరైతే స్టూడెంట్స్ 100 మార్క్స్ ఏం చేసుకొని ఉంటారో వాళ్ళు బేసిక్స్ అన్నీ కూడా బాగా నేర్చుకోండి. ఈ చెప్పిన టాపిక్ మీద మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. ఇంతసేపు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ.